ప్రైజ్ లార్డ్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? రోజు ప్రార్థన చేసుకుంటున్నారా? మీకోసం మేము తప్పకుండా ప్రార్థన చేస్తున్నాం. మా కోసం కూడా మీరు అందరూ ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను. ఇవాళ బైబిల్లో చాలామంది కన్ఫ్యూజ్ అయ్యే ఒక వర్డ్స్ గురించి మాట్లాడుకుందాం. అది మత్తయి సువార్త 15:24 చదివితే చాలామంది ఈ వర్డ్స్ చదివితే ఇలా అనుకుంటారు, యేసయ్య ఇజ్రాయెల్ వాళ్ళకు మాత్రమే వచ్చారా? అన్యులు అంటే మనలాంటి వాళ్ళ కోసం రాలేదా? ఇలా డౌట్స్ వస్తుంటాయి. ఇవాళ ఈ వర్డ్స్ని కాంటెక్స్తో, ప్రేమతో, క్లారిటీతో అర్థం చేసుకుందాం. మత్తయి సువార్త 15:24 యేసయ్య అంటాడు, ఆయన ఇజ్రాయేలు ఇంటి వారి నశించిన గొర్రెల యొద్దకే కానీ మరి ఎవరి యొద్దకును నేను పంపబడలేదు అని అనేను. అంటే దేవుడు ఈ మాట ఎందుకు అన్నాడు? అది మనం చూస్తే కొంచెం స్ట్రాంగ్గా అనిపిస్తుంది, దేవుడు ఏదో తిట్టినట్టు. కానీ ఇది అర్థం కావాలంటే ఈ మాట ఎప్పుడు చెప్పారో మనం తెలుసుకోవాలి. ఈ సిచ్యువేషన్లో, ఏ సిచ్యువేషన్లో చెప్పాడు? ఒక కానాన్య స్త్రీ యేసయ్య దగ్గరకు వచ్చి అడుగుతుంది, ప్రభువా, నా కూతురు అనారోగ్యంతో ఉంది, బాధపడుతుంది, దయచేసి సహాయం చేయమని అడుగుతుంది. కానానీయులు అంటే యూదులు కాదు, వాళ్ళు అన్యులు. ఆ టైంలో దేవుని యొక్క ప్రామిస్ ఫస్ట్ ఇజ్రాయెల్కే ఉంది. ప్రాఫిట్స్ అయినా, కవర్నెంట్స్ అయినా, లా, ఇవన్నీ కూడా ఫస్ట్ వాళ్ళకే వచ్చాయి. అందుకే యేసయ్య ఇలా అంటున్నారు, నేను తప్పిపోయిన గొర్రెల యొద్దకే పంపబడ్డాను అని. ఇది రిజెక్షన్ కాదు, ఇది కోపంతో అన్నమాట కాదు, ఇది ఒక గాడ్ ప్లాన్ ఆర్డర్. చాలామంది ఇక్కడే ఆగిపోతారు, కానీ స్టోరీ ఇక్కడ ఎండ్ అవ్వదు. ఆ ఉమెన్ యేసుని వదలకుండా విశ్వాసంతో మళ్ళీ అడుగుతుంది. అప్పుడు యేసు ఒక ఎగ్జాంపుల్ చెప్పారు, నా పిల్లల రొట్టెలు తీసుకొని కుక్క పిల్లలకు వేయట యుక్తం కాదని చెప్పగా, అంటే దేవుడు ఏమన్నాడు? పిల్లల ఒక రొట్టె ముక్కలు తీసుకొని కుక్క పిల్లలకు వేయడం సరికాదు అని చెప్పాడు. ఇది హార్ష్గా అనిపించవచ్చు, కానీ ఆ స్త్రీ ఏం చేస్తుందో చూడండి. ఆమె కోపపడలేదు, ఆమె ఆర్గ్యుమెంట్ చేయలేదు, ఆమె విశ్వాసంతో వదలలేదు. ఆమె ఇలా అంటుంది, ప్రభు, ఆ కుక్క పిల్లలు కూడా టేబుల్ మీద నుంచి పడిన రొట్టెలు తింటాయి కదా అని ఆమె అడుగుతుంది. ఆమె ఎంత తగ్గించుకొని అడుగుతుంది. అదే మనము ఎవరైనా ఏమైనా అంటే మనం తగ్గించుకోము, ఇంకా రెచ్చగొట్టే మాటలు అంటాం, నన్ను అట్లా అంటారా, ఇట్లా అంటారా అని మనం అంటూనే ఉంటాం. కానీ ఆ స్త్రీ ఏమంటుంది? మేము కుక్క పిల్లల లాంటి వాళ్ళమే, ఆ యజమానుల బల్ల మీద నుంచి పడిన రొట్టెలైనా మేము తినగలుగుతామని ఆమె అంటుంది. అంటే ఇక్కడ మనం తగ్గించుకోవాలని దేవుడు చెప్తున్నాడు. ఎప్పుడైనా గర్వం మనలో రాకూడదని బైబిల్ ఎప్పుడు మనకి చెప్తుంటుంది. మనము ఎక్కువ తగ్గించుకుంటే మనకు అన్ని బెనిఫిట్స్, దేవుడు మనల్ని అంత పెద్ద పొజిషన్లో ఉంచుతాడు. కాబట్టి ఆమె ఏమంటుంది? కుక్క పిల్లలైన అంటే కుక్క పిల్లల్లాగా ఆమె భావించుకుంటుంది. దేవుణ్ణి అడుగుతుంది, కుక్క పిల్లలకైనా యజమాని బల్ల మీదకి వెళ్ళి పడు రొట్టె ముక్కలు మాకు కావాలి అని ఆమె అడుగుతుంది. అయితే ఆమె రెస్పాన్స్ చాలా పవర్ఫుల్. యేసయ్య అప్పుడు ఇలా అంటాడు, అమ్మా, నీ విశ్వాసం గొప్పది, నువ్వు కోరినట్టే నీకు నీ కుమార్తె స్వస్థత పొందుతుంది అని. ఆమె అన్న క్షణమే అక్కడ స్వస్థత పొందింది ఆమె కుమార్తె. దేవుడు క్షణాలలో ఆమెని స్వస్థపరిచాడు. అంటే ఇక్కడ దేవుడు హార్ష్గా మాట్లాడలేదు, కోపగించుకోలేదు. దేవుడు అంత మాట అన్నా కూడా ఆమె ఏమన్నది? వదలలేదు. ఆమె విశ్వాసమే వదలలేదు. మనము కూడా మన జీవితాలలో ఏదైనా, ఇది మనకి చాలా ఇంపార్టెంట్ లెసన్ నేర్పిస్తుంది. యేసయ్య ఇజ్రాయెల్ని ఫస్ట్ అప్రోచ్ చేశారు, కరెక్ట్, కానీ విశ్వాసం ఉన్న అన్యులను రిజెక్ట్ చేయలేదు. అందుకే మత్తయి సువార్త 15:24 అర్థం ఏంటంటే, యేసయ్య మిషన్ స్టార్ట్ ఇజ్రాయెల్తో అయ్యింది, కానీ ఆయన కృప అందరికీ రీచ్ అయింది. ఇవాళ మనకి ఇదేం చెప్తుందంటే, దేవునికి ఒక ఆర్డర్ అనేది ఉంటుంది, ఒక టైమింగ్ అనేది ఉంటుంది, కానీ దేవుని ఒక ప్రేమ లిమిట్ లేదు. మనం ఎక్కడి నుంచి వచ్చాం, మన బ్యాక్గ్రౌండ్ ఏంటి, మన పాస్ట్ ఎలా ఉంది, ఇవన్నీ దేవుని మన దగ్గర రావడానికి ఆపదు. విశ్వాసంతో యేసు దగ్గరకు వస్తే ఆయన రెస్పాండ్ అవుతాడు. బైబిల్లో ఒక వర్స్ని కాంటెక్స్ట్ లేకుండా చదివితే కన్ఫ్యూజన్ వస్తుంది. కాబట్టి ఫుల్ స్టోరీ చదివితే యేసయ్య అందరికీ ప్రభు అని క్లియర్గా చూపిస్తుంది. మన విశ్వాసాన్ని వదలొద్దు. దేవుడు ఆయన చూస్తున్నాడు, ఆయన రెస్పాండ్ అవుతాడు. దేవుడు మీ అందరినీ దీవించును గాక. ఆమేన్.